యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? కొందరు మీరు చేసినటువంటి ఫోన్ కాల్స్ని బట్టి మీ యొక్క క్షేమ సమాచారాలు లేదా మీ సమస్యల గురించి ప్రార్థన చేయడం జరిగింది. దేవుడు ప్రార్థనలకు జవాబిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మన దేవుడు ప్రార్థనలు వినే దేవుడు, ప్రార్థనలు ఆలకించే దేవుడు, వాటికి సమస్యలకు పరిష్కారం ఇచ్చే దేవుడు అనే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి మన దేవుడు సజీవుడు, సర్వశక్తిమంతుడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు మన వాక్యంలోని ధ్యాన భాగము మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల వరకు ధ్యానించాలని ఆశిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి అపోస్తుడైన పౌలు గారు మరి క్రీస్తు రాయబారి ఈ యొక్క ఫిలిప్పీలకు లేఖ రాశాడు. ఈ యొక్క లేఖ క్రీస్తు శకము 60వ సంవత్సరంలో రాయబడింది. అయితే పౌలు గారు తన రెండో శుభ వార్తా ప్రయాణంలో ఆ మిషనరీ జర్నీలో ఫిలిప్పీ అనే సంఘాన్ని స్థాపించడం జరిగింది. అయితే ఈ ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తున్నప్పుడు పౌలు ఖైదీలోంచి ఆ లేఖ రాస్తున్నాడని మీతో మనవి చేస్తున్నాను. ఎందుకనగా ఆయన సువార్తను గురించి ప్రకటించడం వల్ల పౌలు గారిని ఆ జైలులో ఉంచడం జరిగింది. సో ఫిలిప్పీన్ ఎపిస్టల్ ఈజ్ ఎ లెటర్ ఫ్రమ్ ప్రిజన్. అయితే దీంట్లో ఉన్నటువంటి మూలవాక్కులు ఇప్పుడు మనం ధ్యానిస్తున్న అంశమే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:8 నుంచి 10 వరకు ఉంటాయి. ఈ ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ ఆయన సణుక్కోలేదు, పౌలు గారు గొణుక్కోలేదు. అయితే ఇందులో ఉన్నటువంటి మూల పదం ఏమంటే ఆనందం. మరి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆనందాన్ని గురించి రాయడం చాలా మరి విశేషంగా ఉంది. మరి నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా అంటాడు 4వ అధ్యాయం 1వ వచనంలో. మరి 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అంటాడు. నిజానికి పౌలు గారు ఖైదీలో ఉన్నప్పటికీ ఆయన ఏమంటాడంటే, నా శరీరము ఖైదీలో ఉంది కానీ నా ఆత్మ ఇంకా స్వేచ్ఛగానే యేసుక్రీస్తులో ఆనందిస్తుంది అనే విధానంలో పౌలు గారు మాట్లాడతారు. ప్రియులారా, ఇక్కడ మనము 8వ వచనం నుంచి చూస్తాము. ఇక్కడ నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. కాబట్టి ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనంలో ది ఇంటెన్షన్ ఆఫ్ పాల్ వాజ్ టు నో క్రైస్ట్. ఇక్కడ యేసుక్రీస్తు గురించిన యొక్క అనుభవ జ్ఞానాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయనంటే ఏమో తెలుసుకోవాలనేటువంటిది పౌలు గారి ఉద్దేశం. దానికి కారణం ఏమంటే, మరి ఆయన ధర్మశాస్త్రాన్ని ఎక్కువగా ప్రేమించినవాడు, గమలియేలు పాదాల దగ్గర ఉన్నవాడు, మరి జూడాయిజంలో వచ్చినటువంటి పరిసయ్యులకు చెందినటువంటి వాడు కాబట్టి ధర్మశాస్త్రంలో నిష్ఠాగరిష్ఠుడైన వాడు పౌలు. అయితే యేసుక్రీస్తు తన యొక్క బోధనలు ప్రకటిస్తున్నప్పుడు యేసుక్రీస్తు మార్గం గురించి అనేకులు యేసుప్రభువే నిజదేవుడని అంటున్నప్పుడు ఆయనకు నచ్చలేదు. అతడు సంఘాన్ని హింసించడానికి యెరూషలేం పెద్దల ద్వారా తాను అనుమతి తీసుకొని గుర్రాల మీద ఒక మాఫియా గ్యాంగ్ లాగా వెళుతున్నప్పుడు దమస్కు మార్గమున మరి దేవుడు సంధించాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, అతడు మరి దమస్కు మార్గమున వెళ్తున్నప్పుడు మరి అకస్మాత్తుగా ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. ఆయన వెంట వస్తున్న ఫాలోవర్స్ కూడా ఆ వెలుగు ప్రకాశించుండొచ్చు. అయితే ఆయనకు ఒక స్వరం వినపడింది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నప్పుడు నీవెవరు ప్రభు అన్నాడంట. అయితే అదే సమయంలో అతడు గుర్రం మీద ఉన్నవాడు గుర్రం మీద నుంచి పడిపోవడం జరిగింది. మరి ఇతరులు కూడా ఆ స్వరం వినిండొచ్చు, కానీ అది వారికి స్పష్టంగా ఉండదు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆ మాట నీవు నన్నేలా హింసిస్తున్నావు. నిజానికి పౌలు గారు యేసుని హింసించడం లేదు, కానీ సంఘాన్ని హింసిస్తున్నాడు. అంటే సంఘము దేవునికి ప్రియమైనటువంటిది. స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘాన్ని ఆ క్రైస్తవులను హింసించడము, వారిని చెరపట్టడము,
మరి ఆ యొక్క స్టెఫెను చంపబడినప్పుడు కూడా పౌలు అక్కడ ఉన్నాడట. మరి చంపుతుంటే కూడా చూసి మరి వారి వస్త్రాలకు కావిలి ఉన్నట్లు అంత దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి సౌలనబడిన పౌలును దేవుడు దమస్కు మార్గమున సంధించినప్పుడు, ప్రభువా నీవెవరంటే నీవు హింసించుచున్న యేసును అన్నప్పుడు మరి అదే సమయంలో అతని కళ్ళు కనిపించకుండా అయిపోయాయి. ఒక అననీయ అనేటువంటి ఒక భక్తుడు ఆ ప్రాంతంలో ఉన్న ఓ వ్యక్తి వచ్చి అతను సౌలుకు కోసం ప్రార్థన చేసినప్పుడు అతని కళ్ళు తెరవబడ్డాయట. 3 దినములు అన్నపానములు పుచ్చుకోలేదట. ఆ తర్వాత తనకు మరి ప్రత్యక్షమై వెలుగుగా ప్రకాశించి మాట్లాడినటువంటి ఆ యేసే క్రీస్తు అని హృదయపూర్వకంగా విశ్వసించి బాప్తిసం పొందినటువంటి వాడై ఆయన అప్పటి నుంచి యేసే క్రీస్తు అని ప్రకటించడము ప్రారంభించాడు. ప్రియులరా, నిజానికి దేవుడు ఒక గొప్ప మార్పును, ఒక గొప్ప వెలుగును మరి సౌలు అనబడిన పౌలు జీవితంలో జరిగించాడు. ఇక్కడ మరి తాను అంతవరకు ధర్మశాస్త్రము పాటిస్తేనే మరి మోక్షం దొరుకుతుందని, ధర్మశాస్త్రము నియమ నిబంధనలు అన్నీ ఖచ్చితంగా పాటించాలని ఆశించినటువంటి పౌలు గారు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడవచ్చు, మార్చబడవచ్చు అనేటటువంటి విషయాన్ని గ్రహించాడు. అందుకే తన యొక్క ఉద్దేశం మారిపోయింది. ఆ ప్రభువును యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా నేను ఎంచుకొనుచున్నానన్నాడు. ప్రియులారా, నిజానికి దేవుణ్ణి తెలుసుకోవడం, నోయింగ్ ద లార్డ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మరి దేవుని తెలుసుకోవడం అంటే ఎలా? ఆయనకు దమస్కు మార్గంలోనే దేవుడు ప్రత్యక్షమైనాడు, కానీ ఆయన యొక్క గుణలక్షణములు ఏంటి, ఆయన యొక్క ప్రేమ ఏంటి, ఆయనతో సహవాసం చేస్తే ఏమవుతారు అన్నటువంటి విషయాలపైన పౌలు గారు దృష్టి కేంద్రీకరించాడని మీతో మనం చేస్తున్నాను. ఒక వాక్యంలో ఏమని రాబడిందంటే, అంధకారంలో నుండి వెలుగుకు ప్రకాశించును అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడించుటకు మా హృదయంలో ప్రకాశించను అని రాబడింది. నిజానికి అంధకారంలోంచి వెలుగు కలుగునుగా కానీ దేవుడు సృష్టి ఆరంభంలో ఆదికాండ గ్రంథంలో ఆయన వాక్కు మూలంగా భూమి ఆకాశాలను సృజించినాడు. మరి వెలుగు కమ్మని పలకగా వెలుగు ఆయన సూర్యచంద్ర నక్షత్రాలను మరి ఆ విధంగా సృష్టినంతటిని సృష్టించిన దేవుడు అలాగే మా హృదయాలలో కూడా ప్రకాశించనని మరి కొరింథీ పత్రిక 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 6వ వచనం రాబడి. అనగా యేసుక్రీస్తు ప్రభు వారు వెలుగు ఆయన మన హృదయాలలో ప్రకాశించినప్పుడు, ఆయన వెలుగు సువార్త ప్రకటించబడినప్పుడు, దాన్ని స్వీకరించినప్పుడు అది మన హృదయాలలో కూడా మరి ప్రకాశిస్తుందని, మనము కూడా వెలుగు కుమారులుగా అవుతామనేటువంటి విషయాన్ని మనము గ్రహించాల్సిన వారమై ఉంటున్నాం. నిజానికి క్రీస్తును వ్యక్తిగతంగా ఎరగడము, ఆయనతో సహవాసము చేయడమని పౌలు యొక్క ఉద్దేశం. ప్రియులారా, హ్యావింగ్ ఫెలోషిప్ విత్ హిమ్, నోయింగ్ హిమ్ పర్సనలీ అండ్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ హిమ్. నిజానికి దేవుడు మనిషినితో ఎలా సహవాసం చేయగలడు? మహాకాశములు పట్టజాలని దేవుడు మనుషులతో ఎలా నడవగలడు, సహవాసం చేయగలడంటే ఆయన ఆత్మ స్వరూపిగా మనలో ఉన్నప్పుడు, మనం ఆయనను హృదయపూర్వకంగా నమ్మినప్పుడు మనలో ఉంటూ తన యొక్క వెలుగును, తన నీతిని, తన పవిత్రను మనకు ఆపాదిస్తాడు. ప్రియులారా, అట్లా పౌలు జీవితంలో మరి ధర్మశాస్త్రమాన్ని నియమ నిబంధనల కోసం పాకులాడినటువంటి పౌలు గారు మరి యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగా నీతిమంతుడుగా కావచ్చు అనేటువంటి విషయాన్ని గ్రహించాడు. ప్రియులారా, ఇక్కడ ఒక మాట ఏమైనా రాయబడిందంటే, పాల్ హ్యాడ్ బీన్ లెడ్ టు ఏ రాడికల్ ట్రాన్స్వాల్యుయేషన్ ఆఫ్ వాల్యూస్. మరి పౌలు విప్లవాత్మకమైన మార్పును పొందినప్పుడు తనలో విలువలు మారాయి. ప్రియులారా, ధర్మశాస్త్ర సంబంధంగానే మరి దేవునికి దగ్గర అవ్వచ్చు అనేటువంటి విషయాన్ని, అది తప్పని గ్రహించి విశ్వాసం ద్వారా దేవునికి సమీపంగా కావచ్చు, ఆయన మనలోనే నివసిస్తాడు తన కృప ద్వారా అనేటువంటి దాన్ని, ఒక విలువైనటువంటి విషయాన్ని గ్రహించాడు. ఆయనలో అనేకమైన మార్పులు తెచ్చాయి. ప్రియులారా, ఇక్కడ నిజ క్రైస్తవుడుగా ఉండాలంటే ఒకడు మరి కొన్ని త్యాగం చేయవలసినది ఉంది. తనకున్నదంతా త్యాగం చేయాలి. నిజానికి ఇలా అన్నప్పుడు కొందరికి భయం వేస్తుంది, ఉన్నదంతా త్యాగం చేయాలంటాడు. మరి ఇంకా కొంచెం ఆగండి. నిజ క్రైస్తవుడుగా మారడం ద్వారా
ఒక వ్యక్తికి కలిగినదేమంటే దేవునికి ఉన్నదంతా తనకి అవుతుంది. అంటే మనము దేవునికి అంకితమైన వారమైనప్పుడు దేవునికి ఉన్నదంతా కూడా మనకు లభ్యమవుతుందని విశ్వాసం ద్వారా పలికిన మాటలు ప్రియులారవి. కాబట్టి చెప్పేదేమంటే నిజానికి నేను నా ప్రియుని దానను, అతడు నా ఆశాబద్ధుడు అని పరమగీతంలో రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సంఘమునకు ప్రియుడు, విశ్వాసి ఆయనకు ప్రియురాలు అని. కాబట్టి ఆయన సమస్త ఐశ్వర్యములకు కారణభూతుడైనప్పుడు మనం కూడా ఐశ్వర్యవంతులమే అని మనం గ్రహించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో, కాబట్టి ఎవడును మనుషులందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి. అనగా మనుషులు చాలాసార్లు తమకన్నా బలాన్ని బట్టి, అందాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, స్టేటస్ని బట్టి మరి అతిశయిస్తుంటారు, గర్విస్తుంటారు. అయితే విశ్వాసులు క్రీస్తులో గొప్ప ఐశ్వర్యవంతులు. టేక్ ఇట్ గ్రాంటెడ్. మనం క్రీస్తులో ఐశ్వర్యవంతులమే అని మీతో సవినయంగా మనం చేస్తున్నాను. ఎందుకనగా ప్రియులారా, ఆయన కృపా మహదైశ్వర్యాన్ని మనకు అనుగ్రహించినప్పుడే, మనము రక్షింపబడిన తొలి రోజే మనలో, నీలో, నాలో ఐశ్వర్యం ప్రారంభమైందని మనం గ్రహించాలి. కాబట్టి అది మరి వాక్యం కూడా అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయం చివరి వచనాల్లో చూస్తే, మీరు మారుమనస్సు పొందుట వలన మరి ఆశీర్వదింపబడటకు కారకులైనారు అనేటువంటి వాక్యం అక్కడ రాయబడింది ప్రియులారా. కాబట్టి అందుకనే పౌలు గారు యేసుక్రీస్తు గురించిన అతిశ్రేష్టమైన జ్ఞానం తెలుసుకున్నటకు సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడంట. ది సింగిల్ గెయిన్ ఆఫ్ నోయింగ్ క్రైస్ట్, హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్, హీ సెడ్ ఇట్స్ నథింగ్ వేస్ట్ అనే విధానంలో తాను భావించాడు ప్రియులారా. మరి రెండవదిగా 9వ వచనం చూస్తే, క్రీస్తు సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమునైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతిని, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతిని గలవాడనై ఆయనందు అగుపరచు నిమిత్తము. కాబట్టి ఇక్కడ పౌలు గారు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నేను నీతిమంతుడుగా కాలేదు, మరి యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగా నీతిమంతుడుగా మారానని మరి చెప్తున్నాడు ప్రియులారా. చెప్పేదేమంటే, అపార్ట్ ఫ్రమ్ ద లా పాల్ బికేమ్ రైచియస్. నిజానికి ఇది చాలా అద్భుతమైన విషయం. ధర్మశాస్త్రంలోని అనేక నియమ నిబంధనలు ఏ మానవుడు పాటించలేడట. మరి దేవుడు కొంతకాలము ఎందుకు ఇశ్రాయేలులకు ఇచ్చాడంటే, ధర్మశాస్త్రము యేసుప్రభు వచ్చేంత వరకు బాల శిక్షకుడుగా ఉపయోగపడాలని, కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపెను. ఆయన కృపామయుడు. ఆయన కృప ద్వారా మనుషులంతా, మనమంతా రక్షింపబడుచున్నామని మనం గ్రహించాల్సిన వారం అంటున్నాం. వాక్యంలో ఏమని రాయబడితే, రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఏమని రాయబడిందంటే, మరి మనము విశ్వాసము ద్వారా క్రీస్తు మూలముగా నీతిమంతులుగా మరి మార్చబడుతున్నామని రాయబడింది. బై ఫెయిత్ వీఆర్ బికమింగ్ రైచియస్, నాట్ బై ద వర్క్స్ ఆఫ్ ద లా. కాబట్టి మరి నిజానికి ఎవరైనా మంచి క్రియలు చేస్తే అది మంచిదే, కానీ మరి దాని ద్వారా మోక్షం పొందలేరు. యేసు ప్రభు నందు ద్వారానే విశ్వాసం మూలంగానే నీతిమంతులుగా నేను మార్చబడినానని పౌలు మరి ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రియులారా. యెషయా గ్రంథంలో కూడా 64:6 వచనంలో చూస్తే, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు ఆయను అని రాయబడింది. నిజానికి యూదావారు తమ గురించి తాము చెప్పుకుంటున్న సందర్భంలో దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్న సమయంలో పలికిన మాటలు, మేము ఏదో నీతిమంతులుగా అయిపోయినాము, మరి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామని అనుకుంటూనే ఏం పాటించలేని, నిజంగా ధర్మశాస్త్రం గురించి చెప్పాలంటే 10 ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా అతడు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన వాడు కాడట. అంటే 100% నీతిగా ఉండే మానవుడు ఎవరు లేరు. కాబట్టి యేసు ప్రభు వారు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టడం ద్వారా తన నీతిని మనకు ఆపాదించినాడు. కాబట్టి ఆ నీతిని మనం పొందుకోవాల్సిన వారమంటున్నామని మీతో సవినయంగా మనం చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ పౌలు గారు రెండవదిగా ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి తనకు పునరుద్ధానం కలగవలనని కోరుకున్నాడు ప్రియులారా. ఇక్కడ 10వ వచనంలో ఆ వచనం చూస్తాం, ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని. ఇక్కడ తన అనుదిన జీవితంలో ఆ యొక్క దేవుని యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన బలాన్ని ఎరగాలనుకున్నాడట.
ఆయనను కలిగి ఉండడము, ఆయనతో సహవాసం చేయడం మాత్రమే కాకుండా ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని, బలాన్ని తెలుసుకోవాలని పౌలు గారు ఆశించారు ప్రియులారా. అలాగే ఆయన శ్రమలలో పాలువాడవచ్చు యేసుక్రీస్తు మరణంలో సహానుభవం పొంది ఆ తర్వాత మృతులలో నుండి లేచి మరి పరలోక రాజ్యాన్నిలో ప్రవేశించాలని పౌలు గారి యొక్క ఉద్దేశమై ఉంటున్నది. నిజానికి నోయింగ్ ద పవర్ ఆఫ్ హిజ్ రిజరక్షన్ ఇన్ అవర్ డైలీ ఎక్స్పీరియన్స్, మరి అది చాలా ప్రాముఖ్యమైన విషయము. నిజానికి పునరుద్ధాన బలము అన్నప్పుడు మరి యేసు ప్రభు వారు సిలువలో మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడై లేచాడు. మరి లోకంలో అనేకులు మరి భక్తులు, బాబాలు లేదా పుణ్యపురుషులు అనేకులు లోకంలో జీవించారు, కానీ వాళ్ళు మరణించి ఆ సమాధి వరకే వారి యొక్క గొప్పతనము, కీర్తి, ప్రతిష్టలంతా. కానీ సమాధిని, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. ఎందుకనగా మరణము ఆయన బంధించుట అసాధ్యం కనుక దేవుడు ఆయనను లేపెను అని వాక్యంలో రాయబడింది. మరి ఆయన తిరిగి లేచినటువంటి సంఘటనలు ఆయన శిష్యులు చూశారు. మరి అనేక సంఖ్యలో మరి ఆయన పునరుద్ధానుడైన ఆయన ఆరోహణమవుతున్నప్పుడు అనేకులు ఆ ఆరోహణమవుతున్న ప్రభువును కూడా చూశారు ప్రియులారా. మరి ఆయన శిష్యులకు, తోమాకు కూడా కనపడి, తోమా చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని తన యొక్క చేతిలో ఆ యొక్క మేకులతో కొట్టబడినటువంటి గాయాలను, వీపుకున్నటువంటి గాయాలను మరి చూపడం జరిగినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. అనగా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని విశ్వాసులు, సంఘం అనేటువంటి వారు మనము చాలా పొందాల్సినటువంటి వారమై ఉంటున్నామని మనము గుర్తు చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. 4వదిగా, ఏ విధము చేతనైనాను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలెనని ఆయన మరణ విషయంలో సహానుభవం కలవాడనై ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడ ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ ఏమంటే 4వదిగా, పాల్ వాంటెడ్ టు అటైన్ ద రిజరక్షన్ ఫ్రమ్ ద డెడ్. మృతుల పునరుద్ధానము అనేటువంటిది చాలా విశిష్టమైన అంశము బైబిల్ గ్రంథంలో, క్రైస్తవ విశ్వాస జీవితంలో. యేసుక్రీస్తు మానవుడిగా ఉదయించాడు, మరి ఈ లోకంలో జీవించాడు, మరి పవిత్రుడిగా జీవించాడు, మానవుల కోసం రక్తం కాచి ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. అంతేకాకుండా తన భక్తులందరినీ తిరిగి లేపి మరి తన పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడని మనం గ్రహించాల్సిన వారం అంటున్నాం. కాబట్టి తిరిగి లేపబడటం అనేటువంటిది చాలా ప్రాముఖ్య విషయమే అని మీతో మనవి చేస్తున్నాను. నిజానికి క్రైస్తవ విశ్వాస జీవితం కేవలము ఈ లోకంలో జీవించి మరి ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, మరి ధనవంతమైన, ఆశీర్వాదకరమైన జీవితం జీవిస్తేనే కాదు, కానీ మృతుల పునరుద్ధానంలో, ఆయన రాజ్యంలో, ఆయన యొక్క 1000 ఏళ్ల పాలనలో, మరి శాశ్వత రాజ్యంలో ఆయనతో యుగాయుగములు ఆయనతో ఉండేవారంగా ఉండాలని దేవుడు కోరుతుంటున్నారు ప్రియులారా. పౌలు గారు కూడా అదే విధంగా కోరుకున్నాడు. మృతుల్లోంచి పునరుద్ధానం పొందాలని ఆయన సమస్తమును నష్టంగా ఎంచుకున్నాడు. ఇక్కడ పౌలు గారు ఉద్దేశం ఏమంటే, మరి యేసుక్రీస్తు యొక్క మరణములో కూడా పాలి భాగస్థుడు కావాలనుకున్నాడట. మరి అందుకు మాదిరి యేసుక్రీస్తు ప్రభువే. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, శిలువ మరణమంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. కాబట్టి ఇక్కడ యేసుప్రభు వారు తనను తాను రిక్తుడిగా చేసుకొని దాసుడిగా వచ్చి శిలువ మరణం అంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి తగ్గింపు స్వభావం మనం కూడా కలిగి ఉండాలని, మరి క్రీస్తు మరణంలో పూర్తిగా వినయము, విధేయత చూపడము, దేవుని సంకల్పానికి తనను తాను పూర్తిగా అప్పగించుకోవడము కనిపిస్తుంది ప్రియులారా. కాబట్టి పౌలు కూడా క్రీస్తు యొక్క మరి శ్రమలలో, మరణానుభవముల గుండా వెళ్ళాలని అనుకున్నాడంట. ఆయన పునరుద్ధానుభవంలో కూడా వెళ్ళాలి అని కోరుకుంటున్నాడు ప్రియులారా. నిజానికి పాల్ వాంటెడ్ టు ఫాలో క్రైస్ట్ ఈవెన్ ఇన్ హిస్ సఫరింగ్స్. అందుకే బ్రతుకుటైతే క్రీస్తే, చావైనా లాభం అన్నాడు. చాలా పెద్ద స్టేట్మెంట్ అది, ఒక అనడం సులభమే కావచ్చు, కానీ పౌలు గారు మరి ఆ యొక్క సిలువ వేయబడిన యేసు పునరుద్ధానుడైన ప్రభువు కోసం
మరి రాజుల ఎదుటను, అల్పుల ఎదుటను, గనుల ఎదుటను సాక్ష్యమిస్తూ వెళ్ళాడు. పౌలు పత్రికలో మరి ఎఫెస్సి పత్రిక, కొలస్సి పత్రిక, ఫిలిప్పీ పత్రిక రాస్తున్నప్పుడు మరి బంధకంలో ఉన్నాడు. చివర రోమా ఆ యొక్క చక్రవర్తి యొక్క సమక్షంలో ఆయన చంపబడ్డాడు. పాల్స్ లైఫ్ వాజ్ ఏ వైట్ ఫ్లవర్. పౌలు జీవితం ఒక తెల్ల పుష్పం ప్రియుల. తాను ఆయన క్రీస్తు కోసం మరణించడానికి కూడా సిద్ధమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడని మీతో మనం చేస్తున్నాను. కాబట్టి బీయింగ్ ఐడెంటిఫైడ్ విత్ క్రూసిఫైడ్ అండ్ రిజన్, దిస్ మీన్స్ నోయింగ్ ద పవర్ ఆఫ్ హిజ్ రిజరక్షన్ ఇన్ డైలీ ఎక్స్పీరియన్స్. తన అనుదిన జీవితానుభవంలో ఆ యొక్క శిలువ అనుభవాన్ని వహించుకున్నాడట. మరి పునరుద్ధానుభవాన్ని కూడా కలిగి వెళ్ళాలని, ఆ పునరుద్ధాన శక్తి ద్వారా మహిమలో ప్రవేశించాలని పౌలు గారు కోరుకున్నాడు. గలతీ పత్రికలో ఏమని రాయబడిందంటే 2:20లో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడుచున్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. తాను క్రీస్తు కొరకే జీవిస్తున్నట్లుగా పౌలు గారు చెప్పడం జరిగింది ప్రియులారా. కాబట్టి మనము మన క్రైస్తవ విశ్వాస జీవితంలో పాపం విషయంలో చనిపోయిన వారమై, నీతి విషయంలో లేపబడిన వారంగా ఆ పునరుద్ధాన శక్తితో, ఆయన అనుగ్రహించిన పవిత్రాత్మ శక్తితో మనం కూడా పాపంపై, లోకంపై, అంధకార చీకటి శక్తులపై మనం విజయం కలిగిన వారుగా జీవించాలని, మరి ఆయన వచ్చినప్పుడు ఆయన మహిమరాజ్యంలో ప్రవేశించేనట్లుగా యోగ్యులుగా, నిష్కలంకులుగా, నిందారహితులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. 2 పేతురు పత్రిక 3:18 చూస్తే, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అని రాయబడింది. కాబట్టి విశ్వాసులు దేవుని నమ్ముకున్నాము అంటే దానికి గుర్తుగా వారు దేవుని కృపను పొంది యేసుక్రీస్తు గురించిన అనుభవ జ్ఞానంతో, శ్రేష్టమైన జ్ఞానములో మరి అభివృద్ధి పొందాల్సినటువంటి వారమంటున్నాం. అందుకనే దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం వినాలి, దాన్ని హృదయంలో మరి స్వీకరించాలి, దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయాల్సిన వారమై ఉంటున్నాం. మరి మృతుల పునరుద్ధానం గురించి సజీవంగా లేవడము, ఆయన బల ప్రభావాలను చాలా బాగానే తెలుసుకున్నాడు పౌలు గారు. కాబట్టి ఇక్కడ చెప్పేదేమంటే, కొలస్సీ పత్రిక 1:29లో, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అని కొలస్సీ పత్రికలో పౌలు గారే రాశారు ప్రియులరా. కాబట్టి నాలో బలముగా కార్యసిద్ధి చేయు దేవుని క్రియాశక్తి, ఆయన ఆత్మశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. నిజానికి క్రైస్తవ జీవితం అంటేనే ఒక పోరాటం. మనం మనుషులతో పోరాడతలేము, సిద్ధాంతాలతో పోరాడుతున్నట్లుగా కనిపించినా కూడా మరి అది మనుషుల మధ్య ఉన్న సిద్ధాంతం కాదు. కానీ మరి లోకస్తులతో, దురాత్మ శక్తులతో మనం పోరాడాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి మృత్యువు జయించి తిరిగి లేచిన యేసు ప్రభువు వారు మనకు ఆదర్శం. మరి మనం కూడా పౌలు వలె మరి లోక విషయంలో, పాపం విషయంలో సమస్తాన్ని నష్టంగా, మరి పెంటగా ఎంచుకున్నాననే మాట కూడా రాయబడింది ప్రియులారా. కాబట్టి పౌలు గారు ఏమంటారంటే, మరి తిరిగి లేవడం గురించి, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని కూడా అనడం జరిగింది. కాబట్టి మరి యేసు ప్రభువు వారు అంటే క్రైస్తవ విశ్వాసులు ప్రతి ఒక్కరిలాగా అందరూ మరణిస్తారు, క్రైస్తవ విశ్వాసులు కూడా మరణిస్తారు. కానీ క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. యేసు ప్రభువు వారు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతో వచ్చినప్పుడు మృతులు లేపబడతారు. ఆ తర్వాత సజీవులమై నిలిచిండు మనము మరి ఆయనతో కూడా ఉండుటకు మేఘముల మీద కొనిపోబడతామనేటువంటిది అద్భుతమైనటువంటి వాగ్దానం మనకున్నదని మనం గ్రహించాల్సిన వారమైంటున్నాం. ఎందుకనగా మరి ఇదొక విశ్వాసులకు, క్రైస్తవులకు ఉండే నిరీక్షణ అని మీతో మనవి చేస్తున్నాను ప్రియులారా. కాబట్టి జీసస్ క్రైస్ట్ ఈజ్ హోప్ ఆఫ్ అవర్ గ్లోరీ. మన మహిమకు దేవుడే కారకుడు. ఎందుకనగా ఆ మంటిఘట్టంలో మహిమైశ్వర్యాన్ని ఉంచింది ఆయనే. ఈ మహిమను కొనసాగించడానికి తన కృపా సహాయము, పవిత్రాత్మ సహాయం దయచేసేవాడు దేవుడే. మరి అంత్యదినముల లేపి తన రాజ్యానికి తీసుకుని వెళ్ళేవాడు కూడా యేసుక్రీస్తు ప్రభువే అని మీతో మనవి చేస్తున్నాం. నాకు ఒక వాక్యం గుర్తొస్తుంది, ఇఫ్ వి డై విత్ హిమ్ వి ఆల్సో లివ్ విత్ హిమ్, ఇఫ్ వి సఫర్ విత్ హిమ్ వి ఆల్సో రెయిన్ విత్ హిమ్. మనము ఆయనతో కూడా మరణించిన యెడల ఆయనతో లేస్తాము,
మరి ఆయనతో కూడా శ్రమపడినాడలా ఆయనతో పాటు ఏల్తామని ఒక వాక్యం రాయబడింది. కాబట్టి మరి క్రైస్తవ విశ్వాసులు మరి పౌలు గారు చెప్పినటువంటి దేవుని గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానమును పొంది మరి నీతిమంతులుగా తీర్చబడి నీతి మార్గంలో జీవిస్తూ మరి ఆయన యొక్క పునరుద్ధాన బలాన్ని శక్తిని ఎరుగుతూ ఆయన మహిమరాజ్యంలో ప్రవేశించుటకు మరి మనమందరము ప్రయత్నం చేయాల్సిన వారమంటున్నాం. అది దేవునిపైన ఆధారపడవలసిన వారమంటున్నాం. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి అని రాయబడింది. కాబట్టి మన రక్షణ జీవితాన్ని కేవలం ఆషామాషిక జీవితం క్రైస్తవత్వం కాదు. కాబట్టి జాగ్రత్తగా మరి పాపమును అసహించుకుంటూ లోకంలో జీవిస్తూ అయినా మనుషులను కఠినంగా చూడకుండా ప్రేమిస్తూ వారిని సత్య మార్గంలో నడిపించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మనం కూడా సత్య మార్గంలో జీవించి ఆయన రాజ్యంలో ప్రవేశించుటకు ప్రభువు తన కృపా సహాయమును దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. మా స్తుతి కారణభూతుడైన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా. మరి అపోస్తులైన పౌలు జీవితము ఒక గొప్ప మాదిరికరమైన జీవితముగా ఉండెను ప్రభా. మరి ఆయన సిలువ వేయబడిన యేసుక్రీస్తును తెలుసుకున్న తర్వాత మరి దానికోసము మరి తన జీవితాన్ని పణంగా పెట్టి మరి శుభవార్త సత్యాన్ని ప్రచురించడం కోసం మరి తాను బ్రతుకైతే క్రీస్తే చావైతే లాభం అనే విధానంలో జీవించినటువంటి గొప్ప సేవకుడు, మహాజ్ఞాని. దేవా, మీ యొక్క సత్యవాక్యాన్ని కొంత ధ్యానించడానికి ప్రయత్నించుండగా దేవా మీరే సాయం చేయమని మా హృదయాలలో వింటున్న ప్రజలందరి హృదయాలలో మా ప్రియులందరి హృదయాలలో బావుగా ఫలింపచేయమని దేవా మీరు అంతవరకు మమ్మల్ని కాపాడి మీ పునరుద్ధాన శక్తితో లేచే వారంగా మీ మహిమరాజ్యంలో ప్రవేశించిన మటుకు మీరే మా చేపట్టి నడిపించమని మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రేమగల నామన శక్తిగల నామన ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష మగుచుండును. యేసుక్రీస్తు ప్రభువారు ఏ గ్రామంలో పుడతారో ముందుగానే ప్రవచనాత్మకంగా ఇక్కడ వ్రాయబడింది. యాకోబు భార్య అయిన రాహేలు మృతి పొందినప్పుడు బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడింది. రూతు బోయాజుల వివాహం బెత్లెహేము ఎఫ్రాతాలోనే జరిగింది. బెత్లెహేము ఎఫ్రాతాలోనే దావీదు జన్మించాడు. యోసేపు మరియలు నజరేతులో నివసిస్తున్నారు. ప్రవచన ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేము ఎఫ్రాతాలో జన్మించాలి. అందుకే దేవుడు ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు. ఆ సమయంలోనే సర్వలోకానికి ప్రజాసంఖ్య వ్రాయవలనని రోమన్ చక్రవర్తి సీజర్ అగస్టస్ ద్వారా ఆజ్ఞ జారీ అయ్యింది. అప్పుడు యోసేపు మరియలు నజరేతు నుండి బెత్లెహేము ఎఫ్రాతాకు బయలుదేరి వెళ్ళారు.